బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గా వడ్డీ రఘురాం నాయుడును అధిష్టానం నియమించడంపై వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేయడంతో తాడేపల్లిగూడెం వడ్డీ రఘురాం నివాసంలో కార్యకర్తలు, అభిమానులు సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆక్వాకల్చర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా పనిచేసి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న వడ్డీ రఘురాంకు వైసీపీ అధిష్టానం ఇప్పుడు కోఆర్డినేటర్ పదవి అప్పచెప్పడంపై నియోజకవర్గం అంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం నివాసం వద్ద ఆయన అభిమానులు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని రఘురాంకు అభినందనలు తెలిపారు. జగన్, వడ్డీ రఘురాం నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనను నమ్మి తాడేపల్లిగూడెం నియోజకవర్గం కోఆర్డినేటర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తన మీద నమ్మకం ఉంచి తనకిచ్చిన బాధ్యతను స్వీకరించి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త తలెత్తుకుని తిరిగే విధంగా తాను కృషి చేస్తానన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా ఒక తాటి మీదకు వచ్చే విధంగా అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి దీవెనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నా పేరు ప్రకటించినందుకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన ఏదైతే నా మీద ఈ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చి నమ్మకం పెట్టుకున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధైర్యం చేకూర్చేలాగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా తలెత్తుకునేలాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాడేపల్లిగూడెంలో బలంగా తయారు చేయడానికి మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా, జగనన్న కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి మనం అన్ని విధాలుగా కూడా ప్రజా సమస్యల పట్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి ఒక ఇబ్బందుల పట్ల మనం పోరాటం చేయటానికి మనందరం సిద్ధంగా ఉండాలని, 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యతలు మనం తీసుకోవాలని, తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కలిసి పనిచేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని అందరినీ కూడా వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రేమానురాగాలను నింపుకుని అన్నీ తీసుకెళ్తామని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న పెద్దలు కొట్టి సత్యనారాయణ గారి యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకుని అందరితో కలుపుకుని ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ అడుగులో అడుగు వేసుకుంటూ, నడుచుకుంటూ, అందరినీ కలుపుకుంటూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఇక్కడ ఉందనేది ఈ రాష్ట్రానికే తెలియజేసే విధంగా మనందరం కలిసి కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన బాధ్యతని మనందరం కలిసి నెరవేర్చాలని మీ అందరికీ మరొకసారి చేతులు వచ్చి, శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్.